చిన్న సన్నకారు రైతులు ఈ మధ్యకాలంలో చదువుకున్న యువకులు ఉన్న కొద్దిపాటి స్థలంలో తక్కువ శ్రమ ఖర్చుతో చామంతులను వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. విడిపూలు, దండలకు, కట్ ఫ్లవర్స్ కోసం అనేక రకాల చామంతులు ఉన్నాయి. ఇందులో స్వల్పకాలిక, దీర్ఘకాలిక రకాలకు మార్కెట్లో గిరాకీ ఉందని నిపుణులు పేర్కొన్నారు. అయితే సాధారణ పద్ధతుల్లో మొక్కలను నాటకుండా చామంతి సాగులో రేస్ బెడ్ విధానాన్ని అనుసరించాలని తెలిపారు. మల్చింగ్ షీట్లను పరుచుకొని డ్రిప్ పైప్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తద్వారా కలుపును అదుపు చేయడంతో పాటు అధిక వర్షాలు కురిసిన సమయంలో తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించుకోవచ్చు అంటున్నారు. మొక్కలకు సరైన పోషకాలు అంది వేరు పెరుగుదల అనుకూలంగా ఉంటే సుమారు 20% అధిక దిగుబడి సాధించవచ్చని చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం. అందరికీ నమస్కారం. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పూల సాగు చాలా ప్రాచుర్యం పొందుతుంది. ఈ మధ్య కాలంలో చామంతిలో అనేక రకాలు వచ్చాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కృషి విజ్ఞాన కేంద్రంలోని పరిశోధనా సంస్థలోని ప్రధాన క్షేత్రం ఇది. ఇక్కడ మేము 14 రకాల చామంతి రకాలను తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రకాల విషయానికి వస్తే 3 కేటగిరీస్గా ఉంటాయి, 3 రకాలుగా ఉంటాయి. రకాలను వర్ణిస్తారు. ఒకటి ఏంటంటే త్వరగా వచ్చే రకం, ఎర్లీ వెరైటీస్ అంటారు. రెండోది మధ్యస్థ రకాలు, మిడ్ వెరైటీస్ అంటారు. మూడోది లేట్ వెరైటీస్ అంటారు. త్వరగా వచ్చే రకాలు అలాగే లేట్ వెరైటీస్, ఎర్లీ వెరైటీస్, లేట్ వెరైటీస్కి చాలా మార్కెట్లో డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎర్లీ వెరైటీస్ మనకి ఏప్రిల్ మొదటి మాసంలో నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా నాటిన మొక్కలు ఎర్లీ వెరైటీస్లో ముఖ్యంగా సుగంధ ఎల్లో, సుగంధ వైట్ అనే రకాలు ప్రాచుర్యం ఉన్నాయి. వీటిని ఏప్రిల్ మాసంలో నాటుకుంటే ఖచ్చితంగా మనకి ఆగస్టు మాసంలో పూలు కోతకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ సమయంలో వరలక్ష్మి వ్రతము అలాగే వినాయక చవితి పండుగలు ప్రధాన పండుగలు కాబట్టి ఆ సమయంలో మార్కెట్లో సుమారుగా 300 నుంచి 500 రూపాయల వరకు 1 కేజీ పూలు పలికేదానికి అవకాశం ఉంది. సో మధ్యస్థ రకాలు వచ్చేసి మనకి జూలై, ఆగస్టులో నాటుకుంటారు. ఇవి పూలు వచ్చే సమయానికి నవంబర్, డిసెంబర్ మాసాలకు వస్తాయి. వీటికి మార్కెట్లో పెద్దగా విలువ ఉండదు. అలాగే లేట్ వెరైటీస్ విషయానికి వస్తే మనకి పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్, అట్లాగే చందమామ ఎల్లో, చందమామ వైట్ అనే రకాలు బాగా ఉన్నాయి. ఐశ్వర్య రకం కూడా ఉంటుంది. ఇవి లేట్గా వెరైటీస్ మనము సుమారుగా అక్టోబర్, నవంబర్ మాసంలో నాటుకుంటాము. ఇవి జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పూలు కోతకి వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ రకాల ఎంపిక నాటుకునే సమయాన్ని బట్టి మనం మార్కెట్లో మేలైన మార్కెట్ ప్రైస్ని మనం పొందవచ్చు. దీనికి పంట సాగు విషయానికి వస్తే మేలైన యాజమాన్య పద్ధతులు అన్ని రకాలకు సమానంగా మేము చేస్తూ రైతులకి శిక్షణ ఇస్తూ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా మేలైన యాజమాన్య పద్ధతిలో నీరు, నేల, వాతావరణం అలాగే పురుగు, సస్యరక్షణ మందులు జాగ్రత్తగా వాడుకోవాలి. నాటే పద్ధతి కూడా మనకి దూరంగా సుమారుగా 4 అడుగుల దూరంలో ఒక వరుసని మొక్కను నాటుకోవాలి. ఈ రైజ్డ్ బెడ్ కల్టివేషన్ అంటే భూమి బోజలు 10 సెంటీమీటర్ల ఎత్తు వరకు బోజలు వేసి ఆ బోజల మీద ప్లాస్టిక్ మల్చింగ్, ప్లాస్టిక్ థిక్ అంటే 30 మైక్రాన్ల థిక్నెస్ ఉన్న ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ని మనం వేసుకోవాలి. డ్రిప్పు సౌకర్యం ఉన్న రైతులు ప్లాస్టిక్ మల్చింగ్ షీట్ని కూడా వేసుకోవాలి. ఈ ప్లాస్టిక్ మల్చింగ్ దేనికి ఉపయోగపడుతుందంటే మనకి కలుపుని పూర్తిగా అరికెడుతుంది. దీంతో పాటుగా అధిక వర్షాలు పడ్డప్పుడు నీటి తేమ వల్ల కొంచెం కుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు విపరీతంగా నష్టపోతారు చామంతి రైతులు. సో ఈ మల్చింగ్ షీట్ వేసుకుంటే ఆ కుళ్ళు తెగులను కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ బెట్ట పరిస్థితులు వస్తే షీట్ ఉండటం వలన తేమ త్వరగా ఆరిపోదు. సో ఎత్తైన బోజల మీద వ్యవసాయం ఎందుకు ఉపయోగం అంటే ఈ బోజ అనేది మెత్తగా ఉంటుంది, ఆ బెడ్ అనేది మెత్తగా ఉంటుంది, పోషకాల లభ్యత అలాగే వేరు పెరుగుదలకి అనుకూలంగా ఉంటుంది. 20 to 25%, 20 నుంచి 25% అధిక దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది. డ్రిప్ పెట్టుకోవటం వలన భూమిలో మనకి పోషకాల యాజమాన్యం సమర్థవంతంగా జరుగుతుంది. డ్రిప్ పెట్టుకోవడం వల్ల మనకి డ్రిప్ ద్వారా సాల్యుబుల్ ఫర్టిలైజర్స్, నీటిలో కరిగిపోయే ఫర్టిలైజర్స్ సుమారుగా మనకి 319 అని, 19 అని, 1261 అని, అలాగే 1345 ఇవి ప్రధాన పోషకాలు అందించే నీళ్ళలో కరిగిపోయే సాల్యుబుల్ ఫర్టిలైజర్స్. వీటిని ఎకరాకి ఒక 2 కిలోల చొప్పున పంట పెట్టిన 20-30 రోజుల తర్వాత నుంచి 2 కిలోల చొప్పున డ్రిప్ 2 గంటలు వేసే సమయంలో చివరి 20-30 నిమిషాలలో ఈ ఎరువులు కరిగిన నీళ్ళని డ్రిప్ సిస్టంలోకి చొప్పించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి మొక్కకి ఒకే సమయంలో ఒకే పరిమాణంలో
అన్ని మొక్కలకి సమానంగా పోషకాలు అలాగే తేమ శాతము అందేదానికి అవకాశం ఉంది. మొక్కకి ఎప్పుడు నీళ్లు కాదు కావాల్సింది తేమ, మొక్కకి ఎప్పుడు ఎరువు కాదు కావాల్సింది పోషకము. తేమ పోషకం అనేది ఖచ్చితంగా బిందు సేద్యము, దాని ద్వారా డ్రిప్ ద్వారా ఇచ్చే ఫర్టిలైజర్స్ని ఫర్టిగేషన్ అంటారు. బిందు సేద్యము ఫర్టిగేషన్ ద్వారా మనకి సాధ్యమవుతుంది. సో పోషకాలు సమగ్రంగా అందటం వలన, సమపాలల్లో అందటం వలన మొక్క ఏపుగా పెరిగి మంచి నాణ్యమైన ఫలితాలు వస్తాయి. అలాగే మొక్క పెట్టకముందే ఈ బెడ్లు వేసుకునే సమయంలో మనం ఏం చేస్తామంటే బాగా చివికిన పశువుల ఎరువు సుమారుగా 10 టన్నుల వరకు వేసుకోవాలి. ఈ పశువుల ఎరువులో కొన్ని రకాల సూక్ష్మ జీవులు ఉన్నాయి. ట్రైకోడర్మా, సూడోమోనాస్, అట్లాగే జీవన ఎరువులు ఉన్నాయి, జీవ శిలీంద్ర నాశనం ఉన్నాయి, జీవ కీటక నాశనలు. ఇవన్నీ కూడా ఒక 18 నుంచి 20 సూక్ష్మ జీవులు మనకి పశువుల ఎరువులో ఒక 5 లీటర్లు కానీ 5 కేజీలు కానీ పొడి రూపం కానీ ద్రవ రూపంలో కానీ నీళ్ళలో కలుపుకొని చల్లి ఒక 2-3 టన్నుల పశువుల ఎరువులో చల్లి వాటిని 10-15 రోజులు వృద్ధి చేసిన తర్వాత ఆ ఎరువు వృద్ధి చెందిన ఎరువుని మనకి సాలల్లో బెడ్ల మీద వేసుకొని మల్చింగ్ షీట్ వేసుకుంటాం. దీనివలన ఏమవుతుందంటే మనకి భూమిలో ఉన్న పోషకాలు కరిగించి మొక్కకు చేర్చడం, భూమి నుంచి వచ్చే కుళ్ళు తెగులు పురుగులు వాటిని కూడా కంట్రోల్ చేయటం జరుగుతుంది. ఇది సమగ్ర సస్యరక్షణలో భాగం. అలాగే ఇక్కడ మీరు పొలంలో చూస్తే అక్కడక్కడ పసుపు రంగు, నీలం రంగు జిగురు పేపర్లు పెట్టినాం. ఇదేంటంటే రసం పీల్చే పురుగులైనటువంటి పేను, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగు ఇలాంటి పురుగులన్నీ రసం పీల్చే పురుగులు ఈ జిగురు పేపర్లకు అతుక్కొని చనిపోవటం వలన పురుగు తీవ్రత తగ్గి మనకి పంట నష్టము తగ్గుతుంది. అట్లాగే కొన్ని రకాల లింగాకర్షక బుట్టలు కూడా పెట్టాం. వీటిలో లింగాకర్షక ఎర్రలు ఉంటాయి. ఇవి రెక్కల పురుగుల్ని ఆకర్షించి దాంట్లో పడి చనిపోయేదానికి అవకాశం. దీనివలన లద్దె పురుగులు ఉత్పత్తి కాకుండా పంట నష్టం తగ్గించుకోవచ్చు. అలాగే మనకి సూక్ష్మ పోషకాల లోపాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సూక్ష్మ పోషకాల మిశ్రమాలను మనకు పిచికారీల ద్వారా మనము పంట దిగుబడులను పెంచుకోవచ్చు.